స్వామి, అరుణాచలం గురించి రకరకాలుగా ఉంది హిస్టరీస్లో. అసలు నిజమైనది ఏంటి స్టోరీ? అక్కడ ఏంటి అంటే అగ్నిలింగం, సూర్యలింగం అని ఇలా చాలా ప్రదక్షిణాలు చేస్తున్నారు, 14 కిలోమీటర్లు. ఈవెన్ నేను కూడా చేశాను, కానీ కరెక్ట్గా సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. అసలు ఏంటంటారు? అరుణగిరి ప్రదక్షిణలు మీరు అన్నది నవగిరులు అని అంటారు. ఆ 14 కిలోమీటర్లు తిరుగుతారు. ఒక వర్షన్ అలా ఉంటే అమ్మ, అసలు అరుణగిరి అంటే ఈ అరుణాచలానికి పేరు ఎలా వచ్చింది? ఈ అరుణాచలంలో ఉన్న ఒక్కొక్క గోపురం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే సమయం తక్కువ ఉండడం చేత ముఖ్యమైన గోపురాల గురించి చెప్తాను. అసలు దాని ప్రత్యేకత ఎందుకు తిరగాలో చెప్తాను. ఇప్పుడు చూడమ్మా, మీరు 14 కిలోమీటర్లు అన్నారు. 14 కిలోమీటర్లు అని పక్కన పెట్టి చూస్తే ఒకప్పుడు మీరు తిరిగిన దాంట్లో బల్లాల గోపురం చూసారా? మీరు చదవకపోయి ఉండొచ్చు పేరు. తర్వాత అరుణేశ్వర గోపురం చూసారా? అక్కడ ఈ 2 గోపురాలు చాలా ముఖ్యమైనవి. అక్కడ మీరు చూసిన గోపురాలలో ఒక రామచిలుక ఉందా? ఒక గోపురం మీద ఎక్కడ చూసి ఉండవచ్చా? మీరు ఐడియా ఉందా? ఒక గోపురం మీద రామచిలుక ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుంది రామచిలుక. అంటే ఇట్లా రాయితో చెక్కబడి ఉంటుంది. అది ఇట్లా లైవ్ కాకుండా మొత్తానికైతే ఒక రామచిలుక ఉంటుంది అక్కడ. పూర్వము ఎవరైతే బల్లాలుడు ఉంటాడో, ఈయన ఒక రాజు ఆ రాజ్యానికి, ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాకి ఆయన రాజు అనమాట బల్లాలుడు. ఆయన కాళికమాత యొక్క ఉపాసకుడు మరియు కాళికమాత తీవ్రమైన భక్తిపరుడు. ఆయన గారు పిలిస్తే అమ్మ ఏ సమయంలోనే వస్తుంది అన్నమాట ప్రత్యక్షంగా. అంతటి మహాభక్తుడు ఆయన. ఆయన భక్తి ఎలా ఉంటుందంటే అమ్మ అని అనగానే 5 నిమిషాలు మాట్లాడాలి అని అంటే 5 నిమిషాలకు వచ్చి వెళ్ళిపోతుంది. అమ్మ అనుడే లేట్ వచ్చేస్తుంది. అంత భక్తి శ్రద్ధలతో ఉన్న ఆ బల్లాలుడు కొంచెం లోపల అహం ఉంటుంది ఆయనకి, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని. ఆ లేరు అన్న తరుణం ఏమవుతుందంటే ఇదే గోపురంకి కొంచెం వెనక్కి చూసినప్పుడు అరుణాచలేశ్వరంలో పేరు ఎలా వచ్చింది? నేను బల్లాలుడి గురించి మళ్ళీ వస్తాను. ఈ అరుణాచలేశ్వరుడు అనేవాడు అనే ఒక మహనీయుడు ఒక కారణ జన్ముడమ్మ. ఆయన పుట్టుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భక్తుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు ఒక కారణం చేత పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏముంటుందంటే నీవు 16,000 శ్లోకాలని రాయాలి. సంక్లిప్తంగా అంటే ఇలా అరుణగిరి గురించే రాయాలి, అవి శివుడి గురించే రాయాలి, అవి గొప్ప గురించే రాయాలని ఉంటుంది. ఆయన కారణజన్ముడు అలా పుడతాడు. ఆయన కీర్తనల గురించి పుడతాడు. పుట్టినప్పుడు ఆయన గారు ఏం చేస్తారు? పుట్టుడే తల్లి కొంచెం పెరుగుతూ వ్యసనపరుడు అయిపోతాడు. ఆయన పుట్టిందల్లా దేనికి ఒక నియమాలు నిబంధనల గురించి అయితే ఆయన గారు ఏం చేస్తారంటే స్త్రీలోబుడు అవుతాడు బాగా. స్త్రీలను చూస్తే ఖచ్చితంగా మోహించడం, మద్యం తాగడం, విచక్షణారహితంగా ఉండడం జరుగుతూ వస్తున్న తరుణం. ఆ తరుణంలో కొన్ని రోజుల వరకు ఈయన గారికి తల్లే అక్కనే సపోర్ట్ చేస్తుంది తల్లి. అంటే అక్క ఎట్లా సపోర్ట్ చేస్తుంది అంటే తమ్ముడు బాగుండాలని ఎక్కడ పోతున్నావు అడగకుండా కొంతమంది డబ్బులు ఇస్తాం, ఏదైనా ఇస్తాం చేయడానికి, తినడానికో తిరగడానికి అని ఇచ్చిన వాటి అన్నీ ఇలాంటి విషయ వివరణల కోసం వ్యసనానికి వాడేవాడు. అలా వాడుతూ ఉన్నద రాజ్యమంతా ఉడుచుకపోతుంది కమ్మా ఉన్న తిన్నప్పుడల్లా. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ అమ్మ ఒకరోజు డబ్బులు ఇవ్వమని ఈయన గారు వచ్చి అడుగుతారు. ఆ నోట ఈ నోట ఈయన చేస్తే గొప్ప కార్యక్రమాలన్నీ ఆమెకు తెలుస్తాయి. తెలిసి ఆమె డబ్బులు ఇవ్వద్దు, ఇకపైన ఇస్తే చెడిపోతున్నాడు అని ఆలోచన చేసి తెలివిగా డబ్బులు ఇవ్వకుండా ఉంటే చాలా 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 తీవ్రంగా ఇబ్బంది పెడతాడు వచ్చి ఆమెని డబ్బులు ఇవ్వని. ఎంత చెప్పినా ఆమె వినకపోతే ఈయన అరుణేశ్వరుడు చాలా గట్టి ఒక వార్నింగ్ ఏమిస్తుందంటే, నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, నిన్ను చూడలేని పరిస్థితి అన్నప్పుడు నీకంతలా శారీరం మీద ఆశ ఉంటే నన్ను వాడుకో అని అడుగుతుంది గట్టిగా. ఒక అక్క తమ్ముడితో ఆ వర్డ్ వదులుతుంది. వదిలినప్పుడు ఆయన చాలా బాధపడతాడు. అయ్యో ఇంత అపవిత్రం అయిపోయానా నేను, మా అక్క నన్ను అంత మాట అన్నదా, నేను తట్టుకోలేను, ఇంత తీవ్రమైన పరిస్థితి నా బతుకు, ఇక నేను ఈ దేహంతో బతకలేను, అక్క అంటే అమ్మతో సమానమైన వర్డ్ వినడం అన్న ఆలోచన చేసి ఈయన గారు ఏం చేస్తారంటే ఈ బల్లాలుడి గోపురం ఉంటుంది కదా తల్లి, ఈ గోపురం మీదకి ఎక్కి అక్కడ ఒక గోపురం ఉంటుంది, ఎత్తైన గోపురం. ఆ ఎత్తైన గోపురం మీదకి ఎక్కి ఆ గోపురం మీద సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి యొక్క పాము గుర్తుంటుంది. మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. అంటే ఒక నియమానికి ఉంటుంది. ఈయన గారు ఆ గోపురం మీదకి ఎక్కి నా ఈ దేహాన్ని వదిలేస్తా అని పైనుంచి కింద పడతాడమ్మా చనిపోవడానికని. పడిపోయినప్పుడు ఒక మునీశ్వరుడు వచ్చి పట్టుకుంటాడు. ఇలాగా పట్టుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశీర్వాద బలంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రూపంలో వచ్చి పట్టుకుంటారు ఆయన గారిని.
పట్టుకొని ఆయన నాలిక మీద ఆది బీజం రాస్తాడు. బీజాక్షరం అంటామా ఇప్పటికి కూడా, బీజాక్షరం రాసి వెళ్తాడు. నీ పుట్టుకకు కారణం ఇది కాదు తెలుసుకో అని. ప్రాణం పోయినంత పని బతకడం చేత ప్రాయశ్చిత్తం చేసి ఇంకా ఆయన శ్లోకాలు రాయడం, కీర్తనలు రాయడం మొదలుపెట్టమ్మ. 16,000 కీర్తనలు రాశారు. మొన్న మీరు పోయినప్పుడు అరుణాచలేశ్వర శివ అని ఒక శ్లోకం విన్నారా? ఆ పాట చాంటింగ్, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని వచ్చిందా? ఇది ఆయన రాసిందే. అదే ఇప్పుడు మాడుతున్నాం. అరుణాచలంలో గౌతమ మునివర్యులు ఇచ్చిన శాసన గ్రంథం పాటిస్తాం మనం. అంటే గౌతమ మునివర్యులు వచ్చేవారంటే అహల్యాదేవి యొక్క భర్త. అహల్యాదేవి భర్తలో ఈయన వచ్చేసి 5వ సప్త ఋషులలో 5వ వాడైన. ఈ విధంగా ఉంది తల్లి. ఇప్పుడు బల్లాలుడి దగ్గరకు వచ్చారు. అరుణాచలుడి ఒక ప్రత్యేకత అయిపోయినాక బల్లాలుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఇక ఆయన విర్రవీగతనంలో ఉంటాడు కదా భక్తిలో. ఈ మాట ఆ మాట, ఈ మాట ఆ మాట, ఈ యొక్క అరుణాచలేశ్వరుడి గురించి తెలుస్తుంది. ఆయన చాలా గొప్పోడు, ఆయన ఎన్నో కథలు రాస్తున్నాడు, ఎన్నో పాటలు పాడుతున్నాడు, దేవుడిని గెలుస్తున్నాడు, భక్తుల యొక్క దండలు అంటే ఏంటంటే ఒక విధంగా భక్తులలో ఈయనకి ఒక రాజు కంటే విలువైన స్థితి వచ్చింది అన్న ఏర్పాటు ఆయన వినని తట్టుకోలేకపోతాడు. ఆహా, నాకంటే పెద్ద గొప్ప భక్తుడా, నేను మహంకాళిని గెలిచిన వాడిని, మహంకాళి అంటే వచ్చేస్తుంది నా దగ్గరికి, నాకంటే గొప్పవాడా, అంత ఉన్నదా, పిలిపిస్తా చూస్తా నేను అని చెప్పి ఉన్నది అన్న రాజ్యాధికార ఏమంటారంటే కొంచెం నెగిటివ్గా ఆలోచన చేసి పిలుస్తాడమ్మా. పిలిస్తే ఆయన గారు వస్తారు. ఇప్పుడు నేను మా అమ్మని పిలుస్తాను నా భక్తితో, నీవు మీ తండ్రిని పిలవాలి. ఎవరు పిలిస్తే వాళ్ళు గొప్ప అని ఒప్పుకోవాలంటారు. ఈయన నవ్వుతాడు. బల్లాలుడు యొక్క అహంకారం కదమ్మా అది. ఈయన గారు మీ అమ్మని పిలుస్తూ ఉంటారు పూజతో. పిలిస్తే అమ్మ రాదు అక్కడికి, ఎంత పిలిచినా రాదు 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 రాదు. ఎందుకంటే ఈయన స్వార్థంతో పిలుస్తుండే కదా, ఇష్టంతో పిలిచి ప్రజల కోసం పిలిస్తే వచ్చేది. ఈయన నేనేందో గొప్పతనం చూపించాలని పిలవడం చేత అమ్మ రాలేకపోయిందమ్మ. చాలా కోపం వచ్చి రావట్లేదని ఇక ఇప్పుడు నువ్వు పిలువు, ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను గొప్ప అని ఒప్పుకుంటానంటే ఈయన ఏమంటే నేను పిలువను. అసలు నేను పిలవడానికి రాలేదు ఇక్కడికి, నేను శివుడి పైన శ్లోకాలు రాస్తున్నా, సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క ఆశీర్వాద బలంతో ఉన్నా, నా ప్రత్యేకత వేరు, లోక కళ్యాణం. నేను నీకోసం ఎందుకు పిలిపిస్తానన్న కోపం, నీకు ఎవరు రారు ఎవరు కనబడరు, నువ్వు ఏ దేవుడు యొక్క బలం నీ దగ్గర లేదు అని చెప్పేసి ఈయన అబద్ధాలు ఆడుతుండు. ఈయన గ్రంథాలన్నీ కాలబెట్టండి అన్న ఒక మాట వదులుతాడు తల్లి. వదిలినప్పుడు వీళ్ళు పక్కనున్న భటులకి ఆదేశం ఏమిస్తారంటే ఆయన గారి 2 కళ్ళు తీసేయమంటారు. 2 కళ్ళు తీసేయాలని ఆదేశం అందినప్పుడు ఆ 2 కళ్ళు తీసేయడానికి ఇద్దరు వచ్చి 2 కళ్ళు తీసేస్తారు ఆయన గారిని, మన అరుణాచలేశ్వరుడు. తీసేసినాకమ్మ ఒకే ఒక్క క్షణంలో ఈ రాజు కళ్ళు పోతాయి. ఎక్కడెక్కడైతే కళ్ళు పోతాయో అక్కడ ఈ రాజు, ఈ బల్లాల రాజు యొక్క కళ్ళు పోతాయి తల్లి. ఎవరైతే ఆ కంచాలు తీసుకొచ్చి పెడతారో సలాకులు కళ్ళల్లో, వాళ్ళిద్దరి కళ్ళు పోతాయి. ఇదేంది విచిత్రం అంటే అప్పుడు తండ్రి ప్రత్యక్షమవుతాడు. ఎంతటి అహంకారం, న్యాయానికి ధర్మానికి పిలవాల్సింది నీవు, అధర్మానికి పిలిచింది కాక నా భక్తుడిని నీవు ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తిని అలా చేస్తావా అన్న తరుణాన్ని ఆయన గ్రహిస్తాడు. తండ్రి వచ్చిండు, ఏదో ఆకాశవాణి వినబడుతుంది అన్నప్పుడు క్షమాభిక్ష అడుగుతారు కదమ్మా. అడిగినప్పుడు అక్కడ ఉన్న ఋషులు వేద మహర్షులు అందరూ ఏం చేస్తారంటే కళ్ళు రావుడే అరుణాచలేశ్వరుడికి కళ్ళు వచ్చేస్తాయమ్మా. కానీ కళ్ళు పోయింది ఎవరికి? రాజుకి కదా. ఇప్పుడు రాజు ఇక్కడే ఈ స్టోరీ అంతా ట్విస్ట్ ఈ కళ్ళ దగ్గరే అవుతుంది. కళ్ళు పోయినప్పుడు మరి ఋషులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే స్వామివారి కళ్ళు రావాలి అని అంటే ఓ కొండ పైన, పెద్ద కొండ పైన ఉన్న 2 పువ్వులు, పవిత్రమైన అక్కడ పుష్పాలు ఉన్నాయి, ఆ పుష్పాలు తీసుకొచ్చి కంటికి పెడితే ఈయన గారి కళ్ళు వస్తాయని అంటారమ్మా. మరి ఆ కొండ ఎక్కడే వీరుడు లేడెవరు? ఆ కొండ ఎక్కాలనంటే మానవ శరీరం ఎవరు ఎక్కలేరు. ఎలా ఎక్కాలి? ఒక రామచిలుక మాత్రమే ఎక్కగలుగుతుంది, ఎందుకంటే ఆ కొండ మీద రామచిలుకలే ఉంటాయి. అప్పుడు అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే అమ్మ, నేను తెస్తానులేండి, ఆయన పొరపాటో లేకపోతే ఆయనకు తెలియకో చేశాడు కదా, నేను తెస్తాను అని చెప్పి ఈయన గారు ఏం చేస్తారంటే అమ్మ ఒక గుహలో పడుకొని పరకాయ ప్రవేశము ఆ రామచిలుకలో చేస్తాడు. ఆ రామచిలుకలో పరకాయ ప్రవేశం చేసి 2 పువ్వులు తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి బల్లాలుడు పడుకొని ఉంటాడు కదా, కళ్ళు ఉండవు కదమ్మా, ఆయన గారికి ఇస్తారు. ఇస్తే ఈ 2 పువ్వుల వల్ల ఆయన గారికి అద్దెగానే మునీశ్వరుడు కళ్ళు వచ్చేస్తాయి. ఎవరు తెచ్చారు, ఏం చేశారు అంటే ఇట్లా తీసుకొచ్చాడు అరుణాచలేశ్వరుడు, పరకాయ ప్రవేశం చేశాడు, కొండ మీద ఆయన శరీరం ఉంది, ఇప్పుడు మీకు ఫ్లవర్స్ ఇచ్చాడు, శరీరంలో పోవడానికని వెళ్తున్నాడు అని అన్నప్పుడు ఆయన చంపేయండి అని అంటాడు ఈ బల్లాలుడు. కుట్ర చూడండి, ఎందుకంటే ఈ రాజే గొప్పోడు కదమ్మా,
ఈ రాజే గొప్ప కావాలంటే ఇప్పుడు అరుణాచలుడు కావాలి, లేకపోతే రాజు అయిపోతాడు అరుణాచలుడని అక్కడ ఆ శరీరాన్ని దహనం చేసేసేయండి అని అంటే ఆ శరీరాన్ని దహనం చేసేస్తారు. ఇక్కడ నుంచి ఆయన పోయేలోపే దహనం చేసేస్తారమ్మ. దహనం చేసేస్తే ఈ రామచిలుకలోనే ఉండిపోతుంది ఆయన ప్రాణం, శరీరం లేదు కదా పోవడానికి. అలా ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరిగి సంధ్యా సమయం అయిపోయేసరికి అప్పుడు ఆకాశవాణి వినపడుతుంది, ఇక పైన నీ జీవితం రామచిలుకలోనే, నీ దేహం లేదు కాబట్టి నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే అరుణాచలేశ్వర గోపురం కట్టబడుతుంది. ఇక పైన నీ జీవిత చక్రం ఈ గోపురాన్ని చూసి ఈ గోపురం నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళకి నీ అనుగ్రహం ఉంటుంది అరుణాచలేశ్వర అని చెప్పేసి తండ్రి ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు ఆ రామచిలుక ఏదైతే ఉందో అమ్మ, ఇప్పుడు కొన్ని రామచిలుకలు మాట్లాడతాయి కదా, కొన్ని విన్నారా? ఈ అరుణాచలేశ్వరుడి యొక్క సంపద ఆ రామచిలుకలే మాట్లాడతాయి. ఆ రామచిలుక మాట్లాడేదంట అక్కడ కూర్చొని, ఎందుకంటే ఈయన గారు పాటలు పాడేవాడు కదా, కీర్తనలు చెప్పేవాడు కదా, అవి ఇన్న భక్తులు కూడా ఉన్నారంట. ఇప్పుడు ఆయనకి గుర్తుగా ఇంత పెద్ద రామచిలుక ఆ గోపురం మీద ఉంది. మీరు అది చూసారా అని అడిగాను నేను. ఆ గోపురం మీద ఇంకా ఉంది ఆ రామచిలుక, ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ప్రతీకలాగా పెట్టిన గోపురం అది. అదొక పుణ్యం. బల్లాలుడ గోపురం కూడా ఈయన చేసిన గొప్ప కార్యక్రమాల కోసం అని చెప్పి ఆయన గోపురం పెట్టారు, అది బల్లాలుడి గోపురం. ఇంకొకటి విషయం వెళ్తాం. ఈ విధంగా ఉంటే ఆ రాజ్యంలో ఒక స్త్రీ రోజు భిక్ష చేస్తూ అడుక్కుంటూ కొన్ని నాణ్యాలను సేకరించి కట్టిన గోపురం కూడా ఉంది అక్కడ. ఏదైతే మీరు ఇప్పుడు అన్నారు కదా, సూర్యలింగం, వాయులింగం, యమలింగం, అగ్నిలింగం అన్నారు కదమ్మా, అలా కట్టిన దాంట్లో ఈ మధ్య కాలంలో మా గురువుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఒక కారణ జన్మురాలు ఒక అడుక్కునే స్త్రీ కట్టిన గోపురం కూడా ఉంది అక్కడ. 8 గోపురాలలో 8 ప్రత్యేకతలు.